మాట గుర్తుంచుకోండి, ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా ఈజీ, ప్రేమను చూపించడం చాలా కష్టం. ఒక తండ్రి ఉన్నాడు, రోజు తాగుతాడు, తాగేసి వచ్చి భార్యను కొడతాడు, పిల్లలను కొడతాడు. అసలు కుటుంబంలో ఏ అవసరాన్ని, ఏ బాధ్యత తీసుకోడు. తినడానికి తిండి ఉందా లేదా, పిల్లలకు మంచి వస్త్రాలు ఉన్నాయా లేదా, స్కూల్ ఫీజులు కట్టాలి, కష్టపడాలి, భార్యని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని ముందుకు నడిపించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు ఎదుగుతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ బాధ్యత ఏమీ లేని తండ్రి ఫుల్గా తాగేసి వచ్చి లవ్ యూ, చాలా బాగున్నాం అన్నాడు భార్యతో. ఇది ప్రేమ? ప్రేమ అంటే లవ్ యూ చెప్పడం కాదు. ఈరోజు అదిరిపోయో చీరలో, ఈరోజు అదిరిపోయో నీ డ్రెస్లు అనడం, ఇది ప్రేమ కాదు. ఈ పిల్లల దగ్గరకు వచ్చి ఒక ముద్దు పెట్టి లవ్ యూ రా బంగారం అనడం ప్రేమ? మరి ప్రేమ అంటే ఏంటి? తాగేసి వచ్చి ఇంట్లో ఏ అవసరాన్ని పట్టించుకోక, కనీసం పిల్లలకి సరి అయిన వస్త్రాలు కూడా కొనివ్వకుండా ఐ లవ్ యూ డాడీ అని చెప్పడం, పిల్లలతో ముద్దుగా మాట్లాడడం, ఇది ప్రేమ అంటే? అది ప్రేమ కాదు, అది బాధ్యతారహితమైన పనికిరాని చేతకానితనం ఇది. మరి ప్రేమ అంటే ఏంటి? అదే పిల్లల కోసం ఎండనక వాననక కష్టపడి తన కడుపు కట్టుకుని మంచి వస్త్రాలను, మంచి చదువును, మంచి తిండిని పెట్టి వారి ఆరోగ్యాల కోసం పాటుపడతాడే, ఇది ప్రేమ అనేది. ఇది మాటల్లో చెప్పడు, తన క్రియల్లో చూపిస్తాడు. ఇది ప్రేమ. బాధ్యత లేని తండ్రి లవ్ యూ అని భార్యకి చెప్పినా, బాధ్యత లేని తండ్రి పిల్లల దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి లవ్ యూ తల్లి అని చెప్పినా, ఇది ప్రేమ కాదు. ఇది అదే బాధ్యత కలిగిన తండ్రి ఐ లవ్ యూ అని భార్యకి చెప్పడు. భార్యకి చెమట పట్టకుండా తనకన్నీ సమకూర్చి అన్ని సౌఖ్యంగా భార్యని చక్కగా చూసుకుంటూ, ప్రేమించుకుంటూ, అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుందో క్రైస్తవ్యంలో చుట్టూ ఉన్న కుటుంబాలను చూపిస్తాడే, అది బాధ్యతాయుతమైన ప్రేమ. అస్తమానం వచ్చి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పడం ఇది ప్రేమ కాదు. ప్రేమ అంటే అందులో ఒక బాధ్యత